రాజ్ తరుణ్ శేఖర్ భాషాలపై నార్సింగ్ పిఎస్లో లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేసినా పోలీసు కేసులు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే పిఎస్ ముందే ప్రాణాలు విడుస్తానని తేల్చి చెప్పింది. తెలంగాణకు చెందిన ప్రస్తుత మంత్రి దగ్గర 1.5% వడ్డీతో 55 లక్షల రూపాయలు తీసుకొని విల్లాను తనఖా పెట్టానని అంటోంది. సంవత్సరం నుండి వడ్డీ కట్టకపోవడంతో వారం రోజుల్లో ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మంత్రి షెపీ నుంచి కాల్ వచ్చిందని అన్నారు. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని మినిస్టర్కు తెలిపినట్లు లావణ్య అంటోంది. నిన్న కూడా తాను ఉంటున్న ఇంటికి 4 మహిళలు వచ్చారని ఆరోపించింది. రాజ్ తరుణ్ శేఖర్ భాష తనపై దాడి చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నార్సింగ్ పిఎస్ లో మరోసారి లావణ్య రాజ్ ఎవరైతే యువనటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు మాజీ ప్రియురాలు ఎవరుతున్నారు లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా రాజ్ తరుణ్ అదేవిధంగా అతని మిత్రుడు శేఖర్ భాష పైన కంప్లైంట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. చాలా రోజులకు ఇబ్బంది పెడుతున్నారని, దానిపై దాడి చేయించేందుకు అంతేకాదు ఒక దశలో చంపేందుకు కూడా వెనుకాటం లేదని, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేస్తారండి. అంతేకాదు పోలీసులు గత కొన్ని రోజులు నేను ఫిర్యాదు ఇస్తున్నప్పుడు కూడా తన ఫిర్యాదును స్వీకరించట్లేదు, పట్టించుకోవట్లేదని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ చేసుకుంటాను, అందులో వెనక్కి తగ్గేది లేదని కూడా తేల్చి చెప్పడం జరిగింది. నిన్న రాత్రి కూడా 45 మహిళల్ని తన ఇంటిపైకి పంపించారని, వారందరూ తనపై దాడి చేసేందుకు చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాజ్ తరుణ్ అంతే కదా, ఆ విల్లా ఏదైతే ఇప్పుడు ఇంటి గురించి గొడవ జరుగుతుందో ఆ ఇంటికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ విల్లాని తనఖా పెట్టి ఆల్మోస్ట్ ఒక మంత్రి, ప్రస్తుతం ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర 55 లక్షల రూపాయలు 1.5% వడ్డీకి తీసుకున్నామని, కానీ గత కొన్ని నెలలుగా ఈ వివాదం వల్ల కావచ్చు, లేదంటేనేమో ఇద్దరం కలిసి తీసుకున్నప్పుడు కూడా అతను వడ్డీ చెల్లించడంలో కొంత జాప్యం జరిగిందని, ఈ రోజు నిన్న ఒక ఫోన్ కాల్, మంత్రి పేషి నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చిందని, ఖచ్చితంగా మీరు ఆ వడ్డీ చెల్లించకపోతే విల్లాని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని మంత్రి బెదిరించినట్టుగా, మంత్రి పేషి నుంచి స్పష్టంగా ఒక హెచ్చరిక వచ్చినట్టుగా ఆమె ఫిర్యాదులో కూడా చెప్పడం జరిగింది. సో తాను మంత్రి పేషి నుంచి వచ్చిన కాల్ కి స్పందించారని, వెళ్ళిపోతున్నాను, వారం రోజులకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, తన సంబంధం లేదని చెప్పినట్టు కూడా చెప్తూ ఉంది. సో ఓవరాల్ గా ఈ ఆస్పెక్ట్ మొత్తం చూసినట్లయితే ఖచ్చితంగా రాజ్ తరుణ్ శేఖర్ భాషల్ని వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అంతేకాదు ఏదైతే తన ఇల్లు అని చెప్పుకుంటున్నాడో పదే రాజ్ తరుణ్, అందులో తన షేర్ కూడా ఉందని, తాను కూడా కొంతమేరకు మెయింటెనెన్స్ కోసం కావచ్చు, లేదంటేనో ఇల్లు జరపడం కోసం కానీ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టారని ఆమె ఆరోపిస్తుంది. సో ఇది ఒక పోలీసులకు ఒక లాస్ట్ వార్నింగ్ అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలి వాళ్ళిద్దరి మీద. ఇల్లు సంబంధించిన వ్యవహారం, దానికి సంబంధించి దానికి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కొంత వివాదాస్పదం కూడా ఉంది కాబట్టి ఒక 1 రోజులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానని, ఎందుకంటే ఆ మంత్రి దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ అక్కడ వడ్డీ చెల్లించలేదు, తాను చెల్లించలేదని చెప్తుంది. అట్ ది సేమ్ టైం రాజ్ తరుణ్ కూడా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు విల్లా పేపర్స్ తనఖా పెట్టి డబ్బు తీసుకున్నప్పుడు యాక్చువల్గా చెల్లించాల్సిన అవసరం, ప్రతి నెల వడ్డీ చెల్లించాల్సిన అవసరం. ఆ మంత్రి పేషి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, నేను వేరే దారి లేక దాన్ని నేను ఇల్లు వదిలిపెట్టి పోతున్నానని ఆయనకి మంత్రి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ట్విస్ట్, ఒక కొత్తగా మంత్రి ప్రస్తావన రావడం అనేది ఓవరాల్ ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ గా భావించాల్సిన అవసరం ఉంది. దీనిపై రాజ్ తరుణ్ మాత్రం ఎట్టి పరిస్థితి వదిలేదు లేదు, అతను మోసం చేశాడు అని ఆమె పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్.